హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ కిట్. ప్రీవియస్గా ఎగ్జాంపుల్ 15 ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.4కి వచ్చాం. ఇది ట్రిగ్నోమెట్రీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఇది చెప్పాను కదా, పక్కాగా 2 క్వశ్చన్ అయినా రావచ్చు, 2 మార్క్స్ ఒకటైనా రావచ్చు, 4 మార్క్స్ 2 అయినా రావచ్చు, 4 మార్క్స్ 5 మార్క్స్ ఉంటే. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ట్రిగ్నోమెట్రీలో. అర్థం చేసుకోండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. రైట్, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. అందులో ఫస్ట్ది ఏమని ఇచ్చాడు, 1 + tan θ + sec θ ఇంటూ 1 + cot θ - cosec θ. రెండింటిని మల్టిప్లై చేసి ఆన్సర్ చేయమన్నాడు, ఎవాల్యుయేట్ చేయమన్నాడు, ఆన్సర్ తెచ్చుకోమన్నాడు. మీరు 2 మెథడ్స్గా చేసుకోవచ్చు. ఒకటి, ఇలా మల్టిప్లై చేసుకుంటూ పోవచ్చు సింగిల్గా. ఎంత పొడవు వస్తుంది, ఎంత లాంగ్ వస్తుంది అన్నమాట, చాలా వస్తుంది మీకు వచ్చే ఆన్సర్. రెండో మెథడ్ చాలా ఈజీ. రెండో మెథడ్ ఏం చేస్తామంటే, నువ్వు వీటిని సింప్లిఫై చేస్తావు. సింప్లిఫై అంటే tan θ అంటే ఏంది, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం క్రాస్ అందులో 1 + tan θ అంటే ఏంది, sin θ / cos θ ప్లస్ sec θ అంటే ఏంది, 1 / cos θ. ఇవి గుర్తులేకపోతే మళ్ళీ నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను, మళ్ళీ చూసుకోండి. ఇది బేసిక్స్ పార్ట్ 1, ట్రిగ్నోమెట్రిక్ బేసిక్స్ పార్ట్ 1లో ఉంటుంది. ఇది చూసుకోండి ఒకసారి. మళ్ళీ 1 + cot θ అంటే ఏంది, cos θ / sin θ మైనస్ cosec అంటే 1 / sin θ. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, 1 అంటే 1/1 అని అర్థం కదా. ఫస్ట్ ఇది డినామినేటర్ ఎల్సిఎం కొట్టుకుంటే నీకు తెలిసింది ఆల్రెడీ. సో అప్పుడు నీకేమొస్తుంది ఇక్కడ, సారీ cos θ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, cos θ వస్తుంది. రైట్, 1 టేబుల్లో cos θ n టైమ్స్ పోతుంది, cos θ టైమ్స్ పోతుంది. సో cos θ × 1 cos θ. ఎప్పుడైనా కానీ ఈ టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుందని చూసుకోవాలి. 1 టేబుల్లో cos θ n టైమ్స్ పోతుంది, cos θ టైమ్స్ పోతుంది. సో cos θ × 1 cos θ ప్లస్ cos θ టేబుల్లో cos θ 1 టైం పోతుంది. సో 1 × sin θ ప్లస్ సేమ్ 1 cos θ టేబుల్లో 1 టైమ్స్ పోతుంది, 1. రైట్, గుడ్. సేమ్ తిరికలో అప్లై చేస్తే కింద sin θ ఉంది కదా, sin θ వేసేసుకో. సేమ్ 1 ఉంది కాబట్టి sin θ వస్తుంది. sin θ ఉంది కాబట్టి ఆటోమేటిక్ cos θ దిగిపోతుంది, -1 వచ్చేసింది. ఇప్పుడు నువ్వు మల్టిప్లై చేసుకో. ఇప్పుడు నీకు సింపుల్గా అవుతుంది. సో మల్టిప్లై చేసుకుంటే నీకు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏంటి మల్టిప్లై చేయి, sin θ ఇంటూ cos θ అంటే sin θ cos θ. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడు, కొంచెం ట్రిక్కీగా ఉంది చూడు. మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 15లో కూడా ఫార్ములా తెలుసుకున్నావు. ఏంది, a² - b² = a + b × a - b. అవునా, +b × a - b. ఇక్కడ చూడు, sin θ + cos θ ఒకటైతే +1 - 1 వేరు. సపోజ్ నేను ఇది a అనుకున్నా, ఇది b అనుకున్నా, ఇది a అనుకున్నా, ఇది b అనుకున్నా. సో అప్పుడు చూడు, a + b × a - b, a + b × a - b, a² - b². ఏ అనేది sin θ + cos θ ఎందుకు అనుకున్నాను, ఇక్కడ కూడా కామన్గా ఉంది కాబట్టి అనుకున్నా, లేకపోతే నేను అనుకునేవాడిని కాదు. గుర్తుపెట్టుకోండి, sin θ + cos θ అన్న, cos θ + sin θ అన్న ఒకటే. సో కామన్గా ఉన్నాయి కాబట్టి రెండిట్లో నేను ఏగా అనుకున్నా, లేకపోతే నేను ఏగా ఎజ్యూమ్ చేసుకోలేను. ఎందుకు కామన్గా లేవు. సపోజ్ ఇక్కడ tan θ ఉంది, ఎజ్యూమ్ చేసుకోగలవా, చేసుకోలేవు. ఎందుకు, నీకు రాదు కాబట్టి ఆ రూపంలోకి. సో a + b × a - b, దట్ ఈస్ a² - b². a² అంటే ఏంది, sin θ + cos θ అన్నాను. a అంటే a², తర్వాత మైనస్ b² అంటే 1². a² అంటే అది, b² అంటే అది. రైట్, నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం, sin θ + cos θ ² ఉంది. సో నువ్వు sin θ + cos θ ² అంటే నువ్వు రాసేసుకో, ఆటోమేటిక్గా సింప్లిఫై చేసేసుకో. ఏం సింప్లిఫై చేద్దాం,
అంతే. a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. చూడు a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. గుడ్. ఆల్రెడీ మైనస్ 1 స్క్వేర్ అంటే ఏంది మనకు తెలిసింది. 1 స్క్వేర్ అంటే ఏంది 1 బై sin θ ఇంటూ cos θ. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడు, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ 1. ఇంకా ఆల్రెడీ తెలుసు sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ 1. నువ్వు ఎందుకు పక్కకు తీసుకోకుండా నేను చివరికి తీసుకున్నా? ఇవన్నీ ఏంది? ఇవన్నీ ఎడిషనే. మైనస్లోకి వెళ్ళా, నేను ఎడిషనే చేస్తున్నా. ఎడిషన్ ఏ మూలం ఉంటే ఏంది నువ్వు ఎడిషన్ చేసుకోవచ్చు. అది sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అనేది 1 ప్లస్ 2 sin θ cos θ మైనస్ 1 అలాగే ఉందిగా బై sin θ ఇంటూ cos θ. ఇక్కడ చూడు +1 -1 క్యాన్సిల్. అంతేనా? +1 -1 క్యాన్సిల్. ఇంకేం మిగులుతున్నాయి నీకు అక్కడ? 2 sin θ cos θ బై sin θ cos θ. ఇదంతా మల్టిప్లికేషన్లో ఉంది ఇది. సో sin θ ఇంటూ cos θ, sin θ ఇంటూ cos θ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది నీకు ఆన్సర్? 2. అదే ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకో, నువ్వు క్యాన్సిల్ చేయగలవా? చేయలేవు. ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటాయి. ఎందుకు? రెండు కామన్గా ఉండాలి. ఇక్కడ చూడు ఎగ్జాంపుల్ ఇస్తా. sin θ ప్లస్ cos θ ప్లస్ cosec θ బై sin θ ప్లస్ cosec θ ప్లస్ cos θ. అంతా సేమ్గా ఉన్నాయి, న్యూమినేటర్ డినామినేటర్. అప్పుడు నువ్వు క్యాన్సిల్ కొట్టుకోవచ్చు. సపోజ్ cosec θకి మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అప్పుడు నువ్వు క్యాన్సిల్ చేయలేవు. ఈ రెండు చేసుకోవచ్చు, కుదరదు. పైన కింద ఒకటే ఉండాలి. ప్లస్ అయినా కానీ మైనస్ అయినా కానీ మల్టిప్లికేషన్ అయినా కానీ ఓవరాల్గా న్యూమినేటర్ డినామినేటర్ ఏమి ఉండాలి? సేమ్గా ఉండాలి. అప్పుడు నీకు క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. గుర్తుపెట్టుకో, ఈ పార్ట్ గుర్తుపెట్టుకో. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఈ పార్ట్ గుర్తుపెట్టుకోండి. న్యూమినేటర్ అండ్ డినామినేటర్లో ఎవ్రీ వేరియబుల్, వేరియబుల్ అయినా కానీ ఎవ్రీ టర్మ్ అయినా కానీ ఈక్వల్గా ఉండాలి. న్యూమినేటర్లో డినామినేటర్లో ఈక్వల్గా ఉంటేనే క్యాన్సిల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. రైట్. సో sin θ ఇంటూ cos θ క్యాన్సిల్ అయిపోయింది. డినామినేటర్లో ఉన్న sin θ ఇంటూ cos θ క్యాన్సిల్ అయిపోయింది. సో 2 మిగిలింది. ఇది ఆన్సర్. వీడు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి కామెంట్ సెక్షన్లో, తప్పకుండా చదువుతాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.